నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. బుధవారం భీమవరం కలెక్టరేట్లోని జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సహాయక ఇంజనీర్ల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరీని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జ్ పీడీ కానాల సంగీత్ మాధుర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణాల లక్ష్యాలను సాధించడంలో అధికారులు సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతి సాధించాలని అన్నారు. నిరుపేద కుటుంబాలకు గృహాలు నిర్మించి అందించే కార్యక్రమం ఒక్క గొప్ప అదృష్టంగా భావించాలని, గృహ నిర్మాణ ప్రగతిలో మన పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచేలాగా కృషి చేద్దామని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జి జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కానాల సంగీత్ మాధుర్ అన్నారు. డైరీ ఆవిష్కరణలో ఈఈబి వెంకటరమణ, డిఈలు పిచ్చియ, ఆర్ త్రిమూర్తులు, పి వెంకటేశ్వరరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కోశాధికారి డి రామకృష్ణరాజు, జేఏసీ సభ్యులు కె శ్రీనివాస్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సహాయక ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమవరం సెయింట్ ఆన్స్ ఐసిఎస్సి స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ అద్దంకి విజయ్ కుమార్, కరస్పాండెంట్ అద్దంకి లీలా పరంజ్యోతి వ్యవహరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అద్దంకి లీలా పరంజ్యోతి మాట్లాడుతూ క్రీడల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టిసిపెంట్లను మెమోంటోలతో, సర్టిఫికెట్లతో సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వాసవి, హెచ్ఎం అంజీ, పిఈటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ దళిత క్రైస్తవులకు కేటాయించాలని భీమవరం గునుపుడి రాజు ట్రస్ట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకులు, భీమవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఏలేటి న్యూటన్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 2047 మంది ఎస్సీ ఓట్లు ఉన్న ఈ గవర్నమెంట్ మమ్మల్ని విస్మరించిందని అన్నారు. మునుపూడి గ్రామంలో రాట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నరసాపురం తప్పనిసరిగా దళిత క్రైస్తవులకు కేటాయించాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయుల మిత్రులందరూ కూడా, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఏలేటి న్యూటన్, భీమవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మాట. మరి గతంలో దళితులకు ఆచంట నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. ఆ సందర్భంగా దిగుబాటి రాజగోపాల్ గారు కానీ, జవహరవతి కానీ, పీతల సుజాత గారు కానీ పదవి దక్కించుకోవడం జరిగింది. మరి ఏదైతే ఉన్నారో పీతల సుజాత గారు నెగ్గిన తర్వాత మరి ఆవిడ మినిస్టర్ కూడా చేయడం జరిగింది. ఒక గొప్ప అవకాశం అది. అటువంటిది మన ఆచంట నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరీ చేయడం జరిగింది. దానివల్ల దళితులకు అన్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా మరి దళితులు కూడా ఉండి నియోజకవర్గంలో 55,000 మంది ఉన్నారు. అట్లా భీమవరం నియోజకవర్గంలో 40,000 మంది ఉన్నారు. తణుకు నియోజకవర్గంలో 28,000 మంది ఉన్నారు. 30,000 మంది ఆచంటలో ఉన్నారు. తాడపల్లిగూడెం 30,000 మంది ఉన్నారు. మొత్తం 2,40,000 మంది సుమారుగా ఉన్నారు. అయితే ఒక నియోజకవర్గం కూడా అసెంబ్లీ నియోజకవర్గం లేకపోవడం చాలా దారుణం. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రెల్లి కులస్తులకు అండగా ఉంటున్న కూసంపూడి మూర్తి అందిస్తున్న సేవలు మరువురానివని రెల్లి సంఘ సభ్యులు పేర్కొన్నారు. కూసంపూడి మూర్తి, శిరీష దంపతుల కుమార్తె ఆవంతిక పుట్టినరోజు సందర్భంగా అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో గల కూసంపూడి పెదకాపు పార్కులో స్థానిక రెల్లిల మధ్యన జన్మదినోత్సవ వేడుకలు జరిపారు. పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది కూసంపూడి మూర్తి రెల్లిలకు చీరలు అందజేయడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రెల్లి మహిళలకు కూసంపూడి మూర్తి దంపతుల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన చీరలను అవంతిక అందజేశారు. అనంతరం రెల్లి కులస్తులందరికీ భోజన సదుపాయాన్ని కల్పించారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో ఈ నెల 9న జాతీయ నిలుపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు తెలిపారు. కేంద్ర పరిధిలోని 34 అంగన్వాడీ కేంద్రాల్లో 25 పాఠశాలలు, 3 ప్రైవేటు పాఠశాలలు, 2 కళాశాలలో గల 6,451 మందికి డీవార్మింగ్ మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. నులుపురుగుల వల్ల రక్తహీనత, పోషకాలోపం, ఆకలి మందగించడం, నీరసం, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. ప్రతి 2 నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా మింగాలని అన్నారు. తిరుపతిపురంలో బేటీ బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ల వల్ల ఎంత ప్రయోజనం ఉందో అంత చేదు ప్రభావం ఉందని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై తల్లులకు అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కార్యకర్తలు జి పార్వతి, చంద్రిక, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆరువిల్లో జరిగిన కార్యక్రమంలో ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త ఉండ్రాజురపురాణి తదితరులు పాల్గొన్నారు. ఆశాల న్యాయమైన సమస్యలపై చెలో విజయవాడ వెళ్తున్న నాయకులను, ఆశాలను నోటీసులు, గృహ నిర్బంధాలతో అడ్డుకోవడం సిగ్గుచేటని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. మంగళవారం రాత్రి 11 గంటలకు పివి ప్రతాప్ జిల్లా ఉపాధ్యక్షులు అడ్లగల అజయ్ కుమారి, గాల రంగారావును ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారని అన్నారు. రాత్రి నుండి నాయకుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రాష్ట్రంలో సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేస్తామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, స్కీమ్ వర్కర్స్ కు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు ఇస్తారని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష ఉద్యోగులు చివరిగా రోజుల తరబడి సమ్మెలు చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. రాజ్యాంగంలో నిరసన తెలియజేసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆందోళనకారులను అడ్డుకోవడం మానుకొని సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలని అన్నారు. నిర్బంధాలు పెరిగే కొద్దీ ఉద్యమాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్నపాటి ఉద్యోగుల పక్షాన నియంతృత్వంగా నిర్బంధాలని ప్రయోగించేటువంటి చర్యలు అనేటువంటిది నేటికి కొనసాగుతూ ఉంది. రేపు చెలో విజయవాడ ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కనీస వేతనాలు ఇవ్వాలని, అలాగే వాళ్ళకి పెరిగినటువంటి పని భారం తగ్గించాలని, విపరీతంగా ఉన్నటువంటి యాప్ల్ని కుదించి మార్చాలని, అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే కరోనాలో కూడా అనేక రకాల సేవలు, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి ఆశకు సంబంధించి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయమని గత అనేక సంవత్సరాలుగా విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం అనేటువంటిది లేదు. ఇవాళ ఆశాలు చెలో విజయవాడ వెళ్ళడానికి కారణం ఎవరు అనుకున్నప్పుడు ఇవాళ ప్రభుత్వం యొక్క విధానమే ప్రధానమైనటువంటి కారణం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి విజ్ఞాపనలో ఏది కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి అయితే లేకపోవడం ఫలితంగానే చెలో విజయవాడ వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి ఆశా వర్కర్స్ కమిటీ, రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. 11 kV ఫీడర్ వార్షిక మరమ్మతు నిమిత్తం తణుకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలువ చేయనున్నట్లు తాడేపల్లిగూడెం డివిజనల్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వెంకటేశ్వర థియేటర్ నుండి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, బ్యాంకు కాలనీ రైల్వే స్టేషన్ ఏరియాలో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, భాషం స్కూల్ నుండి గ్రాండ్ గోసని ఏరియా వరకు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు, రామకృష్ణ మఠం ఏరియాలో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిఈతో పాటు ఏడీఈ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. మున్సిపల్ స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ స్కూల్ స్వీపర్లకు గత 10 నెలలుగా ఉన్న వేతనాలు ఇవ్వాలని పోరాడి సాధించుకున్న జీవో నెంబర్ 21 అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్కు సిఐటి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ పట్టణ పరిధి మున్సిపల్ స్కూల్స్లో పనిచేస్తున్న 17 మంది స్వీపర్లకు 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని అన్నారు. స్వీపర్లు ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ నేటికి 4,000 రూపాయలు ఇస్తున్నారని, నెలకు 4,000తో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో కూడా స్వీపర్లకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పిన దానికి అనుగుణంగా నేటి పాలన లేదని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వీరమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం స్వీపర్లకు అన్ని బకాయిలు వేతనాలు ఇస్తామని అన్నారు. ఇక నుండి స్వీపర్లకు వేతనాలు ప్రతి నెల మున్సిపాలిటీ నుండి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వేతనాలు పెంపుదల మాత్రం ప్రభుత్వం నుండి ఆదేశాలు రావాలని చెప్పారు. ఇరగవరం మండలం తూర్పుపేపరు గ్రామ నాయకులు శేఖర్, వెంకటకృష్ణ, పెచ్చెట్టి శ్రీను, కల్లిగీత కార్మిక సంఘ నాయకులు మహంకాళి నాయకత్వంలో ఇరగవరం మండలం తూర్పుపేపరులో పెద్ద ఎత్తున బీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తూర్పుపేపరు గ్రామానికి చెందిన బీసీలు 4 సంవత్సరాల 9 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరికి విసుగు చెంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రైతులందరూ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలిపారని అన్నారు.
వారందరికీ రక్షణగా ఉండే విధంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ దొమ్మిటి వెంకట సుధాకర్, గోపిశెట్టి రామకృష్ణ, ఆకెట్ నరసింహమూర్తి, గోపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శేఖర్ గారు, వెంకటకృష్ణ గారు, అలాగే యువకులు హెచ్ఎడ్ సీన్ గారు, పల్లుగీత కార్మిక సంఘ నాయకులు మహంకాళి గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో వీరందరినీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, వీరందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి విసుగు చెంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వసనీయత పోయి వీరందరూ కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడినటువంటి కష్టాలని అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో తెలియజేస్తూ వారందరూ కూడా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఆలోచనతో వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరడం చాలా సంతోషం, హర్షణీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా వీరందరూ కూడా నాతో పంచుకున్నటువంటి అంశాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా రైతాంగానికి చెందినటువంటి వీరందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి కూలీలుగా ఉన్నారు, వ్యవసాయం చేసుకునేటువంటి రైతులుగా ఉన్నారు. ఈరోజు రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించి ఎటువంటి సబ్సిడీ మీద గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అందించారో యంత్ర పరికరాలు ఏమీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి రాలేదు. ఈ విధంగా బీసీల మీద దాడులు, అదేవిధంగా బీసీ నాయకుల్ని హత్యలు చేశారు. ఈ విధంగా బీసీలందరికీ కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వారందరికీ కూడా బాగుంటుందనే ఆలోచనతో వారందరూ కూడా పెద్ద ఎత్తున చేరడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి వారిని అన్ని విధాలుగాను కూడా ఆదుకునే విధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని, బీసీ రక్షణ చట్టాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసుకురావడం వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.